హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు పొట్టు కొంచెం అంటే కొంచెం ఆనియన్స్ వేసి మంచిగా ఇట్లా ప్రిపేర్ చేసినాను. ఇది పప్పంచుకు కానీ లేదు అని అంటే ఓన్లీగా రైస్లా కూడా తినొచ్చు. ఓకేనా, చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది, బాక్స్లోకి కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ నేను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసినాను. ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఎగ్ కర్రీకి నేనైతే ఒక గిన్నె పెట్టినాను, స్టవ్ వెలిగించి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో ఈరోజు నేను 6 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, నేను పావు కేజీ అన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, పావు కేజీ అంటే 4 ఉల్లిగడ్డలు. ఓకేనా, ఇప్పుడు అయితే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఒకటి మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ అల్లం పేస్ట్. నెక్స్ట్ పసుపు కూడా 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి కూడా 1 స్పూన్. సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ కూడా నేను ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెము పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఓకేనా, నేనైతే పేస్ట్ వేస్తున్నా, మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా ఒకటి వేసుకోవాలి. గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకుందాం. చూడండి మంచిగా ఫ్రై అయింది, ఆయిల్ కూడా ఇట్లా పైకి తేలింది. ఓకేనా, ఇప్పుడు మనము ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇట్లా ఆయిల్ మంచిగా ఇట్లా పైకి తేలింది కదా, ఆనియన్స్లో అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఓకేనా, ఇప్పుడు మనము ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి ఇట్లా కొట్టి యాడ్ చేసుకోవాలి. నేను అన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోవాలి, మాడిపోకుండా మెల్లగా ఇట్లా తిప్పుకోవాలి. ఓకేనా, ఇట్లా మెల్లగా, ఎక్కువ కలపొద్దు, మరీ చిట్కిపోతాయి. ఓకేనా, ఇట్లా మెల్లగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇట్లా ఈ విధంగా మంచిగా ఫ్రై అయితే అయిపోయింది మన గుడ్డు పొట్టు. ఓకేనా, గుడ్డు పొట్టు అన్నానండి, గుడ్డు కర్రీ అనండి. ఓకేనా, చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా రెడీ అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.